మా తిరుపతి జర్నీ అయితే ఇక్కడ ఉమ్దానగర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము కాచిగూడ తిరుపతి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము, కానీ కొంచెం లేట్ అయింది. 1.5 hours చూపించిన ట్రాఫిక్ కాస్త 2 hours చూపించేసరికి సడన్గా మియాపూర్ దగ్గర వి టుక్ ద డిసిజన్ టు ఉమ్దానగర్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కుతాం మేము తిరుపతికి ట్రైన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ మిగిలిన జర్నీ అంతా ఎలా అవుతుందో ఐ విల్ కవర్ దట్ ఆల్సో. కీప్ వాచింగ్. మా బుడ్డిదానికి అయితే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం రైల్వే స్టేషన్కి వచ్చింది. ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ కన్నా ఎక్కువ అసలు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తుంది. ఇంకా తనని మా మమ్మీ క్యారీ చేస్తుంది. సే హాయ్. అండ్ మై వైఫ్, బేబీ. మా డాడీ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు ట్రైన్ టైమింగ్ అనుకున్నామని చెప్పి. ఆయన వచ్చాక ఆయనను కవర్ చేస్తాను. వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టి వచ్చినట్టున్నారు. అడుగుదాం. ఏమన్నాడు స్టేషన్ మాస్టర్? ఇదే ప్లాట్ఫామ్ పైన మీ ట్రైన్ వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి స్టేషన్ మాస్టర్ చేసి. ఓకే. అక్షిత, అక్షిత, ఓయ్ నువ్వు అంటావు. మా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకి వచ్చింది. యా, ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు హైదరాబాద్. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ ఏసీ ఇప్పుడే ఎక్కాము. సో ఇదే ఫస్ట్ ఏసీ. ఇదే మనది. ఓకే, ఇదే అండి మా సీట్. ఆల్రెడీ లిటిల్ సెటిల్డ్ అండ్ రిలాక్స్. ఇలా ఉందండి ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ మొత్తం. మాకు ఇచ్చింది ఇది సీట్లు. ఆఫ్టర్ 1 full night జర్నీ మనం ఇప్పుడు తిరుపతి స్టేషన్ చేరుకున్నాము. ఆల్మోస్ట్ 6 years నుంచి అనుకుంటున్నాము తిరుపతికి రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని. కానీ మనం అనుకుంటే అయ్యేది కాదు కదా, స్వామివారు అనుకొని మనల్ని రప్పిస్తారు. అది ఈరోజు జరిగింది. తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక యూబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ వీఆర్ హెడ్డింగ్ టు శ్రీవారి సన్నిధి. శ్రీవారి సన్నిధిలో మాకు ఆల్రెడీ రూమ్ ఒకటి అలాట్ చేసింది ఉంది. మేము అక్కడికి వెళ్ళి వి విల్ చెక్ ఇన్ అండ్ ఫ్రెష్ అప్ దేర్. ఇది శ్రీవారి సన్నిధిలో ఉన్న వాసవి మాత టెంపుల్. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక వాసవి మాతను దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం. శ్రీవారి సన్నిధి లోపల ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 5 floors ఉంటాయి రూమ్స్, ఒక 30 ఉంటాయి ఫ్లోర్కి. మాకు ఇచ్చింది వచ్చి రూమ్ నెంబర్ 204. సో మేము ఇప్పుడు దీనిలోకి చెక్ ఇన్ అయ్యాము. విల్ ఫ్రెష్ అప్ అండ్ దెన్ విల్ స్టార్ట్ అవర్ తిరుపతి ట్రిప్ ఫ్రమ్ హియర్. ఫ్రెష్ అప్ అయిన తర్వాత గోవిందరాజస్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ దర్శనం తర్వాత మేము ఇంకా తిరుమలకి స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి అయితే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ యూబర్లో వచ్చిన డ్రైవర్నే మాట్లాడుకున్నాము తిరుమలకు కూడా. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మెట్ల మార్గం ద్వారా వెళ్ళాము. బట్ దిస్ టైం బేబీ ఉంది కదా, సో ఇంకా క్యాబ్లోనే వెళ్ళాము. సో ఇది వచ్చేసి అలిపిరి చెక్ పోస్ట్. ఇంతకుముందు మనం చూసింది అలిపిరి చెక్ పోస్ట్ సర్కిల్. అక్కడ గరుడ స్టాచ్యూ ఉంది కదా. సో ఇలా మనము ముందుకు వస్తే ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకు చెకింగ్ చేస్తారు. ఫస్ట్ లైక్ మన లగేజ్ ఇదంతా చెక్ చేసి ఆ తర్వాత మనల్ని అలో చేస్తారు. సో మేము ఇక్కడే ఆపుకున్నాము మా కార్ని. ఇక్కడ ఆపుకొని మేము ఇక్కడ దిగేసాము. దిగేసి దెన్ మా లగేజ్ అంతా అలా చేతిలో పట్టుకొని ఇంకా అలిపిరి చెక్ పోస్ట్లో నుంచి చెకింగ్ అంతా అయింది. చెకింగ్ అయిన తర్వాత మమ్మల్ని అలో చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ కార్ని కూడా మళ్ళీ ఒకసారి కంప్లీట్గా చెక్ చేస్తారు. మేము అక్కడ సైడ్ వెళ్ళి లగేజ్ తీసుకొని నిలబడ్డాం.
రోడ్డు మీదకి వచ్చాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి మాన కట్టేశారు వాళ్ళు. కానీ ఏమన్నా అబ్బా, అసలు ఆ తిరుమల కొండ ఆ ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో డివోషన్, ఒక సైడ్ ఏమో స్వామివారి దర్శనం అవుతుందని ఆనందం, ఒక సైడ్ ఏమో ఆ నేచర్, ఆ హైట్, బాబా బాబా సూపర్ ఫీల్ ఉంటుంది అబ్బా అదైతే. ఇంక ఇలా తిరుమల చేరుకున్న తర్వాత మాకు పాంచజన్యం గెస్ట్ హౌస్లో రూమ్ అలాట్ చేశారండి. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయి నేను, వైఫ్, పాప, సుపదం స్టార్ట్ అయ్యాము. మా పేరెంట్స్ 300 దర్శనానికి స్టార్ట్ అయ్యారు. సుపదం దర్శనం అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే 1 year బిలో కిడ్స్కి అలాంగ్ విత్ ద పేరెంట్స్ సుపదం దర్శనం అవైలబుల్ ఉంటుంది. ఇది కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. అండ్ దీనికి మెయిన్గా పేరెంట్స్ ఆధార్ కార్డ్ అండ్ బేబీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మాకైతే 2.5 hours పట్టింది దర్శనం మొత్తానికి. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఏం ప్లానో చూద్దాం. నెక్స్ట్ డే మేము జపాలి తీర్థానికి స్టార్ట్ అయ్యాము తిరుమల నుంచి. అక్కడే బయట ఒక కార్ మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాము. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్న. ఇంకా టెంపుల్లో కొంచెం ఫోటోషూటు, వీడియో షూటు అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అక్షిత, అక్షిత ఎక్కడికి వచ్చినావు? జేజకి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకున్నావా జేజకి చెప్పు. మా పాప బర్త్డే కూడా అక్కడే చేసాము, 6 months బర్త్డే. సో ఆ సెలబ్రేషన్ ఎలా చేసాము అనేది ఇప్పుడు చూద్దాం. మేము యాక్చువల్గా తిరుపతిలో చేసాము, శ్రీవారి సన్నిధిలో. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాము ఇవన్నీ. 5, 4, 3, 2, 1. హ్యాపీ బర్త్డే అక్షిత. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఈరోజు మా ట్రిప్లో 3rd డే, టెక్నికల్లీ 2nd డే యాక్చువల్లీ. సో ఈరోజు మేము ప్లేసెస్ ఏవేవైతే కవర్ చేసామంటే జపాలి తీర్థం ఒకటి వెళ్ళామండి, తిరుమలలో వరాహస్వామి టెంపుల్ ఒకటి, అండ్ దెన్ బ్యాక్ టు తిరుపతి. రేపు మేము కవర్ చేయబోయే ప్లేసెస్ ఏంటి అంటే, ఒకటి పద్మావతి అమ్మగారి టెంపుల్, ఇంకొకటి కాణిపాకం సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అండి. ఏమనుందా ఈ రోడ్డు, ఏదో నార్త్లోకి వెళ్తున్నట్టుంది. చాలా బాగుంది రోడ్. ఇది మనం తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటప్పుడు వచ్చే రోడ్ అండ్ ఇట్స్ వ్యూ. కాణిపాకం దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము స్వామి అనుగ్రహంతో. అక్కడ నుంచి పద్మావతి అమ్మగారి దర్శనం చేసుకున్నాము. ఇది మేము 200 స్పెషల్ దర్శనం టికెట్లు వెళ్ళాము. ఇది మేము రిటర్న్లో వచ్చేటప్పుడు శ్రీవారి సన్నిధిలో మాకు ఇచ్చిన రూము. ఇది డీలక్స్ సూట్ రూమ్ యాక్చువల్గా. సో దీంట్లో హాలు, 2 bedrooms, 2 bathrooms, ఒక టీవీ సెట్, బాల్కనీ వస్తాయి. అవి ఇప్పుడు నేను కవర్ చేస్తున్నా. ఇది హాల్, ఇది వచ్చి మనకు కైండ్ ఆఫ్ బాల్కనీ. దెన్ ఇక్కడ మనకు టీవీ, ఫ్యాన్ ఇవి ఇచ్చారు. దెన్ ఇది వాష్రూమ్, ఇది ఒక బెడ్రూము.
కొంచెం హరిహరిగా ఉన్నాము. సో ప్యాక్ చేసుకుంటున్నాం, ట్రైన్కి టైం అవుతుంది మాకు. ఇక్కడ నుంచి ఇది వాష్రూమ్ ఒకటి, అండ్ దెన్ కమ్స్ ఇది ఒక వాష్రూమ్, అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో డీలక్స్ సూట్ కాబట్టి కవర్ చేసి యాక్చువల్గా బాగుందని. ఆఫ్టర్ ఆల్ ప్యాకప్ అండ్ ఆల్ సెటప్ మేము ఇంకా తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇది కూడా ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము, బేబీ ఉన్నప్పుడు ఎందుకులే రిస్క్ అని చెప్పి. ఫస్ట్ లాస్ట్ మినిట్లో టికెట్లు బుక్ అయ్యాయి, 2 కూడా కూపెనే అయ్యాయి. స్వామివారి మీద నమ్మకం ఉండింది, ఆయన దయ చూపించి మాకు అలానే 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. Hello guys. What are you doing? చూడు నిన్ను కాదు, What are you doing? నిన్ను కాదులేనమ్మా, చూడు. Are you enjoying the view? బిడ్డల్లి ఏం చేస్తున్నారా? ఫైనల్లీ లింగంపల్లి స్టేషన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన అక్షితాశ్రీ.